ప్రశ్నపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. పేపర్ లీక్ ఓ పథకం ప్రకారం జరిగిందని కోర్టుకు వివరించారు పిటిషనర్లు. అలాగే వాల్యుయేషన్లో ఓ ప్రశ్నకు 2 సరైన జవాబులు ఇవ్వడంపైన చర్చ జరిగింది. దీంతో 3 నిపుణులతో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. నీట్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ప్రశ్నాపత్రం లీకేజీ, వాల్యుయేషన్లో అవకతవకలపై పిటిషనర్ల వాదనలు వింది. మే 4కు ముందే పేపర్ లీక్ అయి ఉండొచ్చని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదేదో 5 10 మందో విద్యార్థుల కోసం లీక్ చేసింది కాదన్నారు. ఓ గ్యాంగ్ ఎప్పటినుంచో ఈ పని చేస్తోందన్నారు. ఈ కేసులో కీలక నిందితులైన సంజీవ్ ముఖియా తదితరులు అరెస్టు కాలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై బీహార్ పోలీసుల దర్యాప్తు నివేదికను కూడా పరిశీలించింది సుప్రీం ధర్మాసనం. స్ట్రాంగ్ రూమ్ నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఓ ప్రశ్నపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు పిటిషనర్లు. ఫిజిక్స్కు సంబంధించిన ఒక ప్రశ్నకు 2 సరైన సమాధానాలున్నాయి. అయితే ఒకదానికే మార్కులు వేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్లు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టులోని 3 నిపుణులతో నివేదిక తయారు చేయించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఆ నివేదికను తమకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఇవాళ జరగనుంది.